మాగంటి గారు సర్గస్సులు అయినారు కాబట్టి అది అనివార్యం అయిపోయింది ఎలక్షన్ కాబట్టి అక్కడ ఎలక్షన్ జరగడం జరిగింది. మళ్ళీ ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. సరే ఏది జరిగినా ప్రజల తీర్పు అనేది మనకు శిరస వహించాల్సిందే. మరి ఇక్కడ అనివార్యం జరగడం ఏంటంటే పార్టీ మారడం వల్ల ఆ పార్టీలు మారడం వల్ల ఈ యొక్క సుప్రీంకోర్టు అనే మనకు ఒక తీర్పు ఇవ్వడం వల్ల ఈ అనివార్యం అయిపోయి మనకి ఎలక్షన్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడైనా ఏంటంటే సుప్రీం కోర్టు ద్వారా కానీ న్యాయ వ్యవస్థ ద్వారా కానీ ఇక్కడ ఎలక్షన్ తెచ్చుకోవడం అనేది ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకి చాలా దుర్భాగ్యంగా అనుకుంటున్నాం. ఎందుకంటే పార్టీలు మారడం అనేది ఇది ఒక మంచి పద్ధతి కాదని ప్రజలు కూడా అదే విశ్వసిస్తారు. సో కోర్టులు కూడా తీర్పు కూడా అదే ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. అంటే రాజకీయ నాయక పరంగా కానీ రాజకీయ వ్యక్తులు కానీ రేపు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నాయకులు కానీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో చేరడం ఎట్లా చూస్తారు? మరి ఎంతవరకు అదే అంటున్నా. ఇప్పుడు రాజకీయ పరంగా ఇప్పుడు ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు ఎట్లా పార్టీలు మారడం అంటే వాళ్ళకి ప్రజల శ్రేయస్సు కంటే ప్రజల డెవలప్మెంట్ కంటే పార్టీలు మారిపోయి పవర్లో రావడం ఏదో మనం లబ్ధి పొందాలనే ఆలోచనలతో వెళ్తున్నారు. కానీ మరి ఇప్పుడు అంటే గెలిచి అధికార పార్టీలో ఉంటేనే ఏమైనా అభివృద్ధి చేయగలమని అంటారు. అట్లా ఏముండదు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా ఇప్పుడు ఒక రాష్ట్రంలో మీరు కూడా ఒక శాసనసభ్యులే, మీరు కూడా ఒక ఎమ్మెల్యే, మీరు కూడా ప్రజలు వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళకి డెవలప్మెంట్తో కూడుకున్న సమస్య కన్నా కానీ పవర్లో వెళ్ళిన తర్వాత పార్టీలు మారినంత మాత్రాన అదే నాయకత్వం మనం చేసుకోవాలి. పవర్లో లేకపోయినా సరే నా ప్రజలు నన్ను గెలిపించినారు, ప్రజలు నన్ను అభివృద్ధి అనే కొట్లాడైనా తీసుకురావాలి. అది మనం గట్టిగా ప్రశ్నించైనా తీసుకురావాల్సిన సందర్భం అది. కానీ పార్టీలు మారినారు, మీరు గవర్నమెంట్ ఉంది, ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్రజలకి ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని అది ఓకే. కానీ ముందే పార్టీలు మారేదంటే ముందే ఆలోచనలో ఉండాల్సింది. ఆ పార్టీలో వెళ్తే నేను ఆ పార్టీలో గవర్నమెంట్ వస్తే నేను చేయగలుగుతానేమో. కానీ ఈ పార్టీలో ఉండి గెలిచి మళ్ళీ ఆ పార్టీలో వెళ్ళడం అనేది మేము ప్రజలతో ఏంటంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదన్న. మరి ఎట్లా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? అధికార పార్టీలో ఉన్నాడు దానం నాగేందర్ గారు. మరి ఇక్కడ ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఏమైనా అభివృద్ధి జరిగిందా? మరి ఇప్పుడు గడిచిన ఈ 2 సంవత్సరాలలో పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ గెలవడము, రేవంత్ రెడ్డి గారు సీఎం కావడము, అలాగే మంత్రివర్గం కూడా బాగానే విస్తరించింది, బాగానే చేశారు. కానీ ఎక్కడ చూసినా మాత్రం అంటే వాళ్ళు చెప్పినటువంటి పథకాలు మాత్రం ఎక్కడ ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు లేవు. మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చినారు. ఓకే, మహిళలు అంటే ఉద్యోగాల నేపథ్యంలో కానీ కాలేజీలో వెళ్ళడంలో నేపథ్యంలో కానీ బాగానే ఉంది పరిస్థితి. మిగతా విషయాలలో 2500 ఇస్తున్నారు మహిళలకి, అది ఇవ్వలేదు. మళ్ళీ రైతు బంధు, రైతు ఉపాధి ఇట్లాంటివన్నీ చాలా ఒక 6 పథకాలు ముఖ్యమైన పథకాలు చెప్పినట్టున్నారు. అది ఎక్కడ కూడా నిర్వహించినట్టు లేదు, ఏడ కూడా దాఖలాలు లేవు. కొత్త రేషన్ కార్డుల కోసం కూడా కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, చాలా విషయాలలో ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి గవర్నమెంట్లో. అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇల్లు కాల్చేటోడు పోయి ఇల్లు తన్నేటోడు వచ్చినాడు అన్నట్టు పరిస్థితి ఉంది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ద్వారా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉన్నారని అది కూడా వాళ్ళకు అనిపిస్తుంది కదా. ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ, కానీ ఇప్పుడు ఇట్లా పార్టీలు ఫిరాయింపులో నాయకులు ఉన్నారు కాబట్టి ఆ విశ్వసనీయత తగ్గుతున్నది అనేది నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే పార్టీలు మారడంలో వల్ల ఎవరైతే వ్యక్తిగతంగా ఉన్నారో వాళ్ళకి కొంచెం చెడు పేరు రావడం అనేది. జూబ్లీహిల్స్ గురించి ఏం చెప్తారు? అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందా, నవీన్ యాదవ్ గారు గెలిచింది? అదే నేను కూడా నా సెల్ఫ్ చెప్పడం ఏంటంటే ఈరోజు నవీన్ యాదవ్ అనేది వ్యక్తిగతంగా పెట్టడం వల్ల అక్కడ కాంగ్రెస్ బలపడింది. ఎందుకంటే కాంగ్రెస్ ఇదే విధంగా ఏదన్నా వేరే నాయకుని తెచ్చినట్టు ఉంటే అక్కడ స్థానికంగా బాగా వీక్ అయ్యేది ఛాన్సెస్ ఉంటుండే కాంగ్రెస్ తప్పకుండా. ఎందుకంటే అక్కడ మరి అప్పట్లో చేసినటువంటి పీజీఆర్ జనార్దన్ రెడ్డి కానివ్వండి, అలాగే కొన్ని మాగంటి గోపీనాథ్ గారు కానివ్వండి, వాళ్ళు చేసినట్టు డెవలప్మెంట్ చాలా జరిగాయి. కొన్ని అనువల్ల జరగలేకపోతుండొచ్చు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరుగుతా అనేది అని అక్కడ ప్రజలు విశ్వసించలేదు. ఓన్లీ నవీన్ యాదవ్ గారు అక్కడ వ్యక్తిగతంగా ఆయన 10 ఏళ్ల పాటు పార్టీలు ఉన్నా లేకున్నా ఇండిపెండెంట్ సామాజిక సేవలో ఆయన చాలా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఇంటికి ఎవరు వచ్చినా కానీ కాదని లేకుండా పనులు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి పార్టీ పరంగా ఒక దిక్కు అయితే
వ్యక్తిగతంగా చాలా లాభపడింది అనేది నేను బీఆర్ఎస్ బీజేపీ పార్టీ గురించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ చాలా రౌండ్ల వరకు పోటాపోటీ నచ్చింది రెండు పార్టీల మధ్యలో. ఇక బీఆర్ఎస్కి అయితే రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినట్టు డిపాజిట్లు కూడా రాలేదు బీజేపీకి, ఏం చెప్తారు? బీజేపీ నేను కూడా బీజేపీ అంటే లైక్ సింపథైజర్ని. బీఆర్ఎస్ అక్కడ బాగానే పోటాపోటీగా బాగానే అంటే వాళ్ళు చేయడం జరిగింది. ఇంకా మాటకు వస్తే బీజేపీ మాటకు వస్తే నిజంగా చెప్పాలంటే ఈరోజు మా పైన ఎలాంటి ఏదైనా తీసుకున్నా కానీ ఓకే, కానీ అక్కడ అక్కడ స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయిలో నాయకులు ఉన్నా కానీ ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయినా కానివ్వండి, అలాగే చాలామంది అక్కడ వెళ్ళి ప్రచారం చేసిన రఘునందన్ రావు గారు అయితే ఏకంగా ఇన్ఛార్జ్గానే ఉండే అసెంబ్లీ. ఇంకా నేను పర్సనల్గా చూసిన 1-2 దాఖలాల్లోనే ఆయన ప్రచారంలో బాగా వెళ్ళడం జరిగింది. ఎంతసేపు ఆయన ఓట్లు దుర్మార్గంగా ఓట్లు ఇది జరిగింది అది జరిగింది అని పైన ఉన్నాడు. కానీ ప్రజలకి మేము గట్టిగా మేము వస్తే అధికారం వస్తే నరేంద్ర మోడీ గారి వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ లీడర్షిప్లో మేము ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాము, ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తాము అనేది మాత్రం ఎక్కడ కూడా గట్టిగా చెప్పిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అలాగే నేను బీజేపీ కార్యకర్త నాకే అట్లా వాళ్ళు ఒక నమ్మకంని కూడగట్టుకోలేకపోయినారు. జనాలకు ఎట్లా కూడగడతారు అనేది మా ఒక ప్రశ్న. ఏం చెప్తారు? ఒకవేళ ఇక్కడ ఉప ఎన్నిక వస్తే ఎవరికి గెలిచే అవకాశం ఉంది? వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు దానం నాగేందర్ గారు కూడా వ్యక్తిగతంగా అందరు ప్రజలలోనే బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఈ 2 సంవత్సరాల ఉన్న సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ప్రజలకి చేరడంలో విఫలమైంది అనేది మేము విశ్వసిస్తున్నాం.